ఉంది, గంటన్నర అయిపోయింది, ఇంకెప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మహానుభావుడు ఉంటే ఆ జూబ్లీస్ ప్యాలెస్ లో ఉంటాడో, లేదా ఢిల్లీలో ఉంటాడో, లేదా గాలిలో తిరుగుతూ ఉంటాడు. కేవలం అధిష్టానమే ముఖ్యమైనకి. తెలంగాణ ప్రజల అవసరం లేదు, శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనసభలో జరిగేటువంటి ముఖ్యమైన అంశాలంటే కూడా దానిపైన విలువ లేదు. కేవలం అధికార మదంతోని, అధికారం యొక్క దర్పణంతోని నేను ఏ చేసినా నడుస్తుందని చెప్పేసి అహంకార పూరితమైన వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అత్యవసరంగా సభను ఏర్పాటు చేసి ఆదివారం రోజు అన్ని సమస్యలు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే, మరి అనేక రకంగా మన హైదరాబాద్ నగరంలో కానీ వివిధ పట్టణాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటే అన్నింటినీ వదిలిపెట్టుకుని సభ్యులందరూ కూడా సభ గురించి వస్తే ముఖ్యమంత్రి గారు ఇలా గాలికి వదిలిపెట్టి గాలిలో తిరగడం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మరొకసారి హెచ్చరిస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని చూస్తా ఉంది, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఏకపక్షంగా స్వపక్షంగా వాడే పద్ధతి మార్చుకోవాలి. భవిష్యత్తులో సభ పెడితే అందరూ ఒక అభిప్రాయం తీసుకొని పెట్టాలి. ప్రజలకు సమస్యల గురించి చర్చ జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరి ఎంత రాత్రి అయినా సరే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు సమానం చెప్పడం అవసరం మా పైన ఉన్నది. మాకు మైక్ కట్ చేయకుండా మాకు అవకాశం ఇవ్వండి, అడ్డు తగలకుండా మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా అన్ని కూడా తేటతెల్లం చేస్తాం. పాలు నీళ్లు ఏ రకంగా దూత్ పానిగా పని చేసేటువంటి సత్తా సామర్థ్యం మా పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. తప్పకుండా మేము వేచి చూస్తాం. ప్రజల గురించి మేము ఉన్నాం కాబట్టి ఇంత వెయిట్ అయినా సరే వెయిట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుకున్నాం. థ్యాంక్ యూ.